I just suddenly came live. I just finished like a Zoom interview with one of the TV channels. మనందరికీ తెలుసు లాస్ట్ 3 days నుంచి ఒక వెట్ హాస్పిటల్ వాజ్ ఫౌండ్. దే ఆర్ సెల్లింగ్ బ్లడ్. వీధి కుక్కల్ని పట్టుకొని వాళ్ళ రక్తం తీసుకొని అమ్ముతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, ఎస్ వాళ్ళు చేసిన తప్పు, కానీ ఎవరు కొంటున్నారు వాళ్ళది కూడా తప్పు ఉంది. నా కుక్కకి ఈరోజు బాగాలేదు, నా కుక్కకి రక్తం అవసరం ఉంది, ఆ రక్తం ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళు కూడా అడగాలి. ఎలాగైనా మనం చెప్తున్నాను కదా, మనం కలియుగంలో ఉన్నారు. మనుషులకే కిడ్నీస్ అండ్ లివర్ తీసుకొని చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారు, ముసలి వాళ్ళని కిడ్నాప్ చేసుకొని వాళ్ళ కిడ్నీస్ లివర్ అమ్ముతున్నారంటే కుక్కల దిక్కు ఎక్కడ ఉంటుంది? సో నేను పదే పదే అదే అంటున్నాను, వీఆర్ ఇన్ కలియుగం. కొంచెం భయం భక్తి పెట్టుకోండి. 1% కర్మాని నమ్మండి. ఈరోజు నేను ఏదైనా తప్పు చేస్తే ఆ కర్మ నాకు కాదు, నా పిల్లలకి, నా ఇంకొక 7 generations ఆ కర్మ తగులుతుంది అని కొంచెం నమ్మకం పెట్టుకోండి. ఇష్టమున్న డబ్బు సంపాదించడానికి ఏదో ఒకటే తప్పు వేస్లో డబ్బు సంపాదిస్తున్నారు జనాలు. ఆ వీధి కుక్కల్ని పట్టుకొని వాళ్ళ రక్తం తీసుకొని ఏదో 20,000 10,000కి అమ్ముతున్నారంటే ఏంటి అంటే, వాట్ ఈస్ ద సెన్స్ లెఫ్ట్ ఇన్ దిస్? వాట్ ఈస్ ద సెన్స్ లెఫ్ట్ ఇన్ అంటే డబ్బు పిచ్చి కోసం. అందరికీ డబ్బు కావాలి, అందరికీ కావాలి డబ్బు. నేను ఈరోజు కూడా నాకు ఎవరైనా వచ్చి ఒక 10 కోట్లైనా సుఖంగా తీసుకుంటాను. కానీ అది ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళు నాకు ఎందుకు ఇస్తున్నారు ఆ డబ్బు? ఒక్కసారి ఆలోచన ఉండాలి. నేను ఎలా డబ్బు సంపాదిస్తున్నారు, కష్టపడి సంపాదిస్తానా, దొంగతనం చేసుకొని సంపాదిస్తానా, ఏదైనా తప్పు పని చేసుకొని సంపాదిస్తానా? ఆ భయం భక్తి పెట్టుకోండి. ఏదో ఒకటి దేవుడిని నమ్ముతున్నారు కదా మీరు, ఏదో ఒకటి మతంలో ఉన్నారు కదా మీరు. ఏదో కొంచెం పైకు ఒక యూనివర్సల్ ఎనర్జీ నాకు చూస్తుంది. నేను ఏదో తప్పు చేసినప్పుడు ఆ యూనివర్సల్ ఎనర్జీ నాకు చూస్తుంది. ఎలాగైనా పాపం మా వీధి కుక్కలకి దిక్కు లేదు. ఇప్పుడు వాళ్ళని పట్టుకొని వాళ్ళ రక్తం లాగి ఏదో ఒక డబ్బు ఉన్న మనిషికి మీరు అది అమ్ముతున్నారు, మళ్ళీ స్కామ్స్ చేస్తున్నారు ఈ వెట్ హాస్పిటల్. ఏం చెప్పాలి నిజంగా? సో జస్ట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్ యాజ్ అన్ ఎన్జిఓ ఫౌండర్ లాస్ట్ 2 years, నేను 2 years కరెక్ట్ అవుతుంది నాకు ఇప్పుడు అఫీషియల్గా నేను ఈ ఎన్జిఓ స్టార్ట్ చేసుకొని. చాలామంది ఎన్జిఓస్ నాకు తెలుసు, వాళ్ళు ఫేమ్ అండ్ డబ్బు కోసం ఒక ఇంజర్డ్ డాగ్ని తీసుకొచ్చి దాని 10 videos తీసుకొని, అయ్యో చూడండి ఎంత రక్తం వస్తుంది, అయ్యో చూడండి ఎంత దెబ్బ తగిలింది, అది పెట్టుకొని డొనేషన్స్ తీసుకొని అది ఎలాగైనా కుక్క చనిపోతుంది. ఆ డబ్బు వాళ్ళు తీసుకుంటున్నారు. అది మంచి కర్మ కాదు అది. ఈరోజు నాలాంటి వ్యక్తి, నాకు డబ్బు కావాలంటే నేను రియల్ ఎస్టేట్ పని చేస్తాను, నాకు డబ్బు కావాలంటే నేను సినిమా చేస్తున్నాను, నాకు పాపులారిటీ ఫేమ్ కావాలంటే నేను ఇంకో 10 సినిమా సైన్ చేస్తాను. కానీ ఆ కుక్కల పిల్లిల బ్రతుకు మీద, ఆ వీధి కుక్కల బ్రతుకు మీద నేను ఈరోజు పేరు సంపాదిస్తే ఎంత పెద్ద పాపం అది. అది ఎంత పెద్ద కుకర్మ అది. అది గాడ్ క్షమించదు మీకు. మనం అందరూ ఏ రోజు ఒక రేపు చనిపోవాలి. నేను, మీరు అందరూ ఈరోజు ఎవరు పుట్టిన వ్యక్తి ఉన్నారో అది అందరూ చనిపోవాలి. సో ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు డై అట్ సమ్ డే, మీరు చావు అంత కన్ఫర్మ్డ్ అంటే ఈరోజు మీరు మీ గాడ్ని ఎదురుగా రావాలి కదా. సో ఏ ఆన్సర్ ఇస్తారో ఆ రోజు మీరు? నేను వీధి కుక్కల్ని పట్టుకొని వాళ్ళ రక్తం తీసుకొని వాళ్ళని చావు బ్రతుకులో వదిలేసి ఒక 20,000 సంపాదించాను అదే అంటారా? ఏంటి కాదు, నేను చాలా నిజాయితీగా పనిచేశాను, చాలా కష్టంతో పనిచేశాను, ఇది నా కర్మ అని చెప్తారా మీ గాడ్ని? కొంచెం ఆలోచించుకోండి. డబ్బు అందరికీ కావాలి. నిన్న కూడా ఫస్ట్ టైం నాకు స్కామ్ చేశారు. నేను ఒక మెడిసిన్ బాటిల్స్ ఆర్డర్ చేస్తే వైటమిన్స్ ప్యాకెట్ ఓపెన్ చేస్తే లోపల ఇంత లెగో బ్లాక్స్, పగిలిపోయిన లెగో బ్లాక్స్. నేను కంప్లైంట్ రేస్ చేశాను, వాళ్ళు నాకు పంపిస్తున్నారు రీప్లేస్మెంట్. కానీ ఏ లెవెల్లో మీరు స్కామ్ చేస్తున్నారు? ముసలి వాళ్ళని కాల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఓటీపీ తీసుకొని వాళ్ళు మొత్తం డబ్బు తీసేసుకుంటున్నారు. అంటే మీరు రాక్షసులు ఇలా పనిచేశారు. మనుషులు ఇలాంటి పని చేయరు. మీరు రాక్షస వృత్తి ఉంటేనే ఈ కుక్కల వాళ్ళ దగ్గర నుంచి డబ్బు లాగటం, దొంగతనాలు చేయటం, గ్యాంబ్లింగ్ చేయటం, తప్పు పనులు చేయటం. ఆపేండి అయ్యా, ఆపేండి. అంటే ఇప్పుడు కొంచెం తగ్గించండి. ఎలాగైనా ఇది కలియుగం, అందరు బుద్ధి భ్రష్టు ఉంటుంది. దాంట్లో కొంచెం మీరు మంచిగా ఉంటే చాలు. అంతే అంటానికి లైవ్ వచ్చాను. నేను సేవ్ చేస్తాను, ఎవరైనా చూస్తున్నారు. తర్వాత ఫేమ్ అండ్ ఫార్చ్యూన్, డబ్బు అండ్ టు బీ ఫేమస్, అందరికీ అది కోరిక ఉంటుంది. 99% జనాలకి కోరిక ఉంటుంది, నాకు డబ్బు ఉండాలి, నేను ఫేమస్ ఉండాలి. బట్ ఎలా? అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు ఎలా ఫేమస్ అవుతారు, ఎలా డబ్బు సంపాదిస్తారు?
ఏదో ఒకటి జాగ్రత్త ఉండండి. చాలా ఎండ ఉంది, కొంచెం బీ హైడ్రేటెడ్ యువర్ సెల్ఫ్. బయట కొంచెం పక్షుల కోసం నీళ్ళు పెట్టుకోండి. రోడ్లో ఏదైనా కుక్కలు పిల్లిలు కనిపిస్తే వాళ్ళ కోసం ఏదైనా వాటర్ బౌల్స్ పెట్టండి. ఏదో ఒకటి మంచి పని చేయండి. మీకు మీ పిల్లలకి మీ కమింగ్ జనరేషన్స్కి ఏదో ఒకటి మంచి పుణ్యం తగులుతుంది. Thank you guys. Stay safe. It's really hot. Another 1 month we have to be very careful. Take care of your health. Thank you. Bye.